భారత ప్రధాని నరేంద్ర మోడీ తన 12 ఏళ్ల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకొని గత రికార్డులను బద్దలుకొట్టిన సందర్భంగా సబ్బవరం మండలం బీజేపీ నేతలు బుధవారం స్థానిక శ్రీ దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పార్టీ సీనియర్ నేతలు చొక్కాకుల వెంకట్రావు, విశాఖ డైరీ డైరెక్టర్ సెరగడం శంకర్రావుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలకు మండల బీజేపీ అధ్యక్షుడు గొంప నరసింగరావు సారథ్యం వహించారు. ఇక్కడ శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం అర్చక స్వామి రేజేటి శేఖర్ శర్మ ప్రత్యేక పూజలు చేసి పార్టీ నేతలకు ఆశీర్వాదం అందజేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలు అమ్మవారి హారతి నేతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త, పెందుర్తి నియోజకవర్గం సీనియర్ నేత చొక్కాకుల వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ గతంలో భారతదేశాన్ని పాలించిన ప్రధాని మంత్రుల్లో పండిత్ జవహర్లాల్ నెహ్రూ రికార్డును సైతం ప్రధాని మోడీ బ్రేక్ చేశారని పేర్కొన్నారు. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలిగా, ప్రజాసేవకుడిగా పేరొందిన నరేంద్ర మోడీ మరోసారి ప్రధానిగా పనిచేయాలని, అందుకు తగిన ఆరోగ్యాన్ని భగవంతుడు కల్పించాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి పీఎం రాజ్గర్ నిధులు, 15th ఫైనాన్స్ నిధులు మంజూరు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఇక జాతీయ రహదారుల నిర్మాణం గురించి చెప్పాలంటే ప్రపంచం మొత్తం చెప్పుకునేంత ప్రగతి సాధించామని వెంకటరావు గుర్తు చేశారు. అంతకుముందు బీజేపీ నేతలు అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి తమ భక్తిని చాటుకున్నారు. పర్యాయం ప్రధానమంత్రిగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నది. గతంలో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని విధంగా ఈ రోజున ఆయన పరిపాలన చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా పేద ప్రజలు, అణగారిన వర్గాల వారికి, అట్టడుగున్నటువంటి వర్గాల వారికి ఈరోజు పెద్దపీట వేస్తున్నటువంటి తీరును మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఎన్ఆర్జీఎస్, ఎందుకంటే వలసలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తక్కువ 100 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం ఎన్ఆర్జీఎస్ కూలీల వారికి. ఈరోజు దాన్ని మరి సుమారు అది 100 రోజులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు 120 రోజులు చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి పేదవాడిని ఆదుకోవాలి, ప్రతి రైతాంగాన్ని ఆదుకోవాలి, ప్రతి అట్టడుగునున్నటువంటి ప్రతి వ్యక్తిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు 125 రోజులు పరిదినాన్ని పెంచి సుమారు ఈరోజు నేను అడిగాను ఎన్ఆర్జీఎస్ కూలీల వాళ్ళని, నెలకి ఆన్ యావరేజ్ రోజుకి 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు మనకు వస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ 15th ఫైనాన్స్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్లు ఆ రోజు పెర్ హెడ్ 80 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ తాలూకా గ్రామీణ ప్రాంతాలని, మనం అట్టడుగున్నటువంటి ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ 15th ఫైనాన్స్ ఏదైతే ఉందో అది జనాభా లెక్కల ప్రకారంగా ఒక వ్యక్తికి సుమారు 425 రూపాయలు ఇస్తూ ఉన్నది. సపోజ్ మా గ్రామంలో 4000 మంది జనాభా ప్రకారంగా ఉంటే అది సుమారు సంవత్సరానికి 17 లక్షల రూపాయలు సుమారు వస్తూ ఉన్నది. అది ఎందుకంటే ఆ గ్రామం బాగుపడాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలు మరి వేరే అవకాశాలు లేవు. గ్రామీణ ప్రాంతాలు ఏ విధంగా అయినా సరే ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మరి ఆ 15th ఫైనాన్స్ ఏదైతే ఉందో పెర్ హెడ్ మరి ఈరోజు సుమారు 425 రూపాయలు ఇస్తూ ఉన్నారు.
అంతేకాకుండా ఈరోజు మనం రోడ్లు చూస్తూ ఉన్నాం. శుభ్రంగా మనం ఈ తాలూకా ప్రాంతానికి వస్తే ఈ సబ్బవరం మండలంలో అత్యాధునికమైనటువంటి 3 యూనివర్సిటీలు మన పక్కనే. ఎందుకంటే సబ్బవరం